ఇక తొక్కిసలాట ఘటనలో 4వ తేదీన చోటు చేసుకుంటే ఓ వారం రోజుల తర్వాత శుక్రవారం అర్జున్ను అరెస్ట్ చేయడం కూడా మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బట్టే అర్జున్ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పోలీసులు సీరియస్ గా తీసుకున్నారనే టాక్ జనంలోకి వెళ్లిపోయింది. ఆ రోజంతా కోర్టుల చుట్టూ చెంచల్గూడ చుట్టూనే హైడ్రామా నడిచింది. అర్జున్ అరెస్టుపై స్థానిక కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో అర్జున్ తరఫు న్యాయవాదులు హైకోర్టుకు అప్పీలు చేసుకుని బెయిల్ సంపాదించగలిగారు. అయితే బెయిల్ పేపర్లు సాయంత్రం లోపు అందనందున ఆ మరుసటి రోజు తెల్లవారుజామున అర్జున్ విడుదలవ్వడం అనేక ఊహాగానాలకు దారితీసింది. ఇది ప్రభుత్వం చేసిన రాజకీయ కుట్రగా బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఖండించారు. అటు అధికార పక్షం తమ ప్రభుత్వానికి అర్జున్ మీద వ్యక్తిగతంగా ఎలాంటి కక్షలు లేవని, అసలు ఆ ఉదాంతంతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, కోర్టు నిర్ణయాల మేరకు పోలీసులు మాత్రమే స్పందిస్తారని కాంగ్రెస్ నాయకులంతా చెప్పుకొచ్చారు. అరెస్టులో ఎవరికీ దురుద్దేశాలు లేవని నేతలంతా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ముందస్తు అనుమతులు లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించడమే అసలు ప్రభుత్వాన్ని సీరియస్ గా స్పందించేలా చేసిందని మరో కోణం కూడా వినిపిస్తోంది. ఓ న్యాయవాది జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసి ఈ అంశాన్ని ఉల్లంఘించడం ఇందులోని మరో కోణంగా బయటపడుతోంది. చిక్కడపల్లి పోలీసులు అత్యుత్సాహంతో లాఠీచార్జ్ చేయడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే మహిళ చనిపోయిందని పిటిషనర్ ఆరోపించారు. ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అల్లు అర్జున్ టీం వివిధ స్థాయిల్లో అప్రోచ్ కావడం ప్రభుత్వాన్ని తీవ్రమైన అసహనానికి గురిచేసిందంటున్నారు. ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ తాను కూడా దర్యాప్తు జరుపుతోంది. మరోవైపు రేవంత్ అసెంబ్లీలో వ్యక్తం చేసిన ఆగ్రహానికి, అసహనానికి అదే రోజు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇవ్వడం కూడా మరో దుందుడుకు చర్యగా అభివర్ణిస్తున్నారు. కేసు వాదన కోర్టులో ఉండగా ప్రెస్ మీట్ పెట్టడమే సరికాదంటున్నారు. ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టినా పొడిగా 4 సంతాప వాక్యాలు చెప్పి తానిప్పుడు అంతకన్నా ఎక్కువ మాట్లాడలేనని, ఆ కుటుంబానికి తామంతా అండగా ఉన్నామని చెప్పి ఊరుకుంటే సరిపోయేది అంటున్నారు. కానీ అర్జున్ అలా మాట్లాడకుండా రేవంత్ కు కౌంటర్ గానే తాను లెంత్ ప్రెస్ మీట్ పెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి.